టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన చిత్రం జాక్. అచ్చ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య ఈ సినిమాలో హీరోయిన్ కాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10 ఈ సినిమా విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మించారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మీద మొదట్లోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టిల్లు ఫ్రాంచైజీ తర్వాత వస్తున్న సినిమాగా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపించింది. తాజాగా 4వ రోజు కలెక్షన్స్ వచ్చాయి. మరి 5వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం. జాక్ సినిమాలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీలు కీలక పాత్రలు చేశారు. అచ్చు రాజమణి, శామ్ సిఎస్, సురేష్ బొబ్బులి మ్యూజిక్ అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి ఈ సినిమా 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. చిన్న సినిమా అయినప్పటికీ జాక్కు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ మంచి రేటు వచ్చింది. తర్వాత ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ దగ్గర ఈజీ అయింది. జాక్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2200 స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్, వైష్ణవి చైతన్య హీరోయిన్ కావడం, చాలా రోజుల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి తొలి రోజు 31% ఆక్యుపెన్సీ నమోదైంది. మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. సుమారు 7.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు 4.5 కోట్లు, మూడో రోజు 3.5 కోట్లు, నాలుగో రోజు 3 కోట్ల 50 లక్షలు, ఐదో రోజు 1,50 లక్షల మేర కలెక్షన్స్ రావచ్చంటున్నారు అనలిస్టులు. సిద్ధు జొన్నలగడ్డ గత చిత్రం టిల్లు స్క్వేర్ తొలి రోజు బాక్సాఫీస్ని గడగడలాడించింది. ఏకంగా 23 కోట్లు తీసుకువచ్చింది. కానీ జాక్ మాత్రం సాధారణమైన కలెక్షన్నే తీసుకువచ్చింది. స్టోరీ వైజ్ చూస్తే పాబ్లో నెరుడా అలియాస్ జాక్, సిద్ధు జొన్నలగడ్డ చురుకైన నేటి తరం యువకుడు. జీవితంలో ఏం చేసినా అందులో ఫన్ ఉండాలనే సిద్ధాంతం. ఫన్ లేకుండా చేసే పని నరకంతో సమానమని నమ్ముతాడు. అతని తత్వం నచ్చకపోవడంతో చాలా ఇంటర్వ్యూల్లో తిరస్కరణకు గురవుతాడు. అయినా సరే తన తీరును మార్చుకొని జాక్ దేశాన్ని రక్షించడంలో ముందుండే రా విభాగంలో చేరాలని ఇంటర్వ్యూకి వెళ్తాడు. అందులో ఎంపిక కాకముందే ఆపరేషన్ బటర్ఫ్లై పేరుతో ఒక మిషన్ మొదలు పెడతాడు. తనలాగానే రా విభాగంలో చేరాలనుకున్న ఐపీఎస్ అధికారి రంగనాథ్తో కలిసి పొంచి ఉన్న ఉగ్రముప్పును పసిగట్టి వాళ్ళని పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు. మరి ఉగ్రవాదుల పన్నాగాన్ని జాక్ తిప్పికొట్టాడా? రాలో అతనికి ఉద్యోగం వచ్చిందా లేదా? మరోవైపు జాక్ ఏం చేస్తున్నాడో తెలుసుకునేందుకు అతన్ని వెంటాడిన ఫాన్ బేగం, వైష్ణవి చైతన్య ఎవరు? ఆపరేషన్ రెడ్ థండర్ పేరుతో సాగిన మరో మిషన్ కథ ఏమిటి? ఈ విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.